రామంత్పూర్ ఘటనకు నిరసనగా స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. రామంత్పూర్ వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. పాఠశాలలు, కళాశాలలు కూడా బంద్. సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా బంద్ చేశారు. కేవలం అత్యవసర సర్వీసులు మాత్రమే బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం ప్రకటించడంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి విద్యుత్ శాఖలో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీకి నెల 21న సీఎం రేవంత్ పర్యటన స్వాగతిస్తున్నామని ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల అధ్యాపకులు తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న సమయంలో బీసీలు స్పందించకపోయినా తమ సమస్యలపై సీఎం స్పందించడంపై కాంట్రాక్ట్ అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు కూడా యూజీసీ పే స్కేల్ ప్రకారం వేతనాలు ఇవ్వడం పరిశీలించాలని సీఎం స్వయంగా చెప్పినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్పందించి తమ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామారంలో నెల 20 నుంచి 22 వరకు జరగనున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే మహాసభల్లో 743 ప్రతినిధులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులు కలుపుకుని 1000 మంది పాల్గొన్నారని వెల్లడించారు. మహాసభల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు జీడిమెట్ల పిఎస్ నుంచి గాజుల రామారం వరకు రెడ్ ఫ్లాగ్ మార్చ్ ఉంటుందన్నారు కోనంనేని. దోమలగూడ పోలీసులు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న మహిళలతో పాటు యువకుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. దోమలగూడ పోలీసులు ఇద్దరి నుంచి 4,50,000 విలువైన 18 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి గంజాయి విక్రయించిన బాబు అనే వ్యక్తి పరారులో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ రాయగురి గచ్చిబౌలి సెల్ బే స్టోర్లో సందడి చేసింది. మొబైల్ రీటైల్ చైన్ సెల్ బే స్టోర్లో జరిగిన వివో V60 గ్రాండ్ లాంచ్ను ఆమె పాల్గొన్నారు. ఈ స్మార్ట్ ఫోన్ సూపర్ ప్రీమియం ఫీల్ను అందించడంతో పాటు జీస్ పౌడ్ కెమెరా, AI ఫోటోగ్రఫీ సూట్ వంటి లేటెస్ట్ ఫీచర్లను ఆకట్టుకుంటుందన్నారు. అద్భుతమైన మూమెంట్స్ను మధురమైన దృశ్యాలుగా మార్చాలనుకునే వారికి ఇది సరైన డివైజ్ అని తెలిపారు శుభశ్రీ. కుత్బుల్లాపూర్లో చైన్ స్నాచింగ్ నిందితుడు పోలీసులు పట్టుకున్నారు. చైన్ స్నాచింగ్ జరిగిన గంటన్నర వ్యవధిలో నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ నిందితుడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన సురేష్గా గుర్తించారు పోలీసులు. సురేష్ వద్ద నుంచి 3 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.